నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కష్టం లేనటువంటి జీవితం అంటూ ఉండదు. అయితే కష్టాలు వద్దు మాకు అనే ఎవరైనా కోరుకుంటారు. ఎవడ కోరుకుంటాడు? నాకు Right. కష్టాలు వచ్చేసేయాలి, నేను ఫుల్ కష్టపడాలి. Right. సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. అవును. వాళ్ళు కష్టపడిన తర్వాత మళ్ళీ సూపర్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అది Right. నిజ జీవితంలో కూడా జరుగుతుందండి. కష్టాలు, ఇన్ని కష్టాలు పడి ఒక మార్పు డెఫినెట్ గా ఒక ప్రామినెంట్ గా కనిపించేటటువంటి మార్పు చాలా అంటే అలా మారిపోవాలి జీవితం అనే పరిస్థితి అసలు ఉంటుందా? సరే, అలాంటిది ఉంటుందో ఉండదో చెప్పండి. కానీ కష్టాల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? రైట్. ఇక్కడ మనకు నిర్వచనం అనేది ఎలా చెప్పడం అంటే కొద్దిగా కష్టం ఉంటుంది. అంటే ఏమన్నా నేను అనుకునే కష్టం ఒకటి ఉండొచ్చు, మీరు అనుకునే కష్టం ఒకటి ఉండొచ్చు. కష్టానికి ఏ బోల్డ్ అన్ని కష్టానికి నిర్వచనం అంటే కరెక్ట్. నాకు ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి మీకు డబ్బు ఉంది. అయ్యో నేను వాళ్ళగా చూడలేకపోతున్నాను అనేది నా వచ్చిన కష్టం. అదే మీకు ఇంత డబ్బు ఉంది కానీ ఇంట్లో ఎప్పుడు పిల్లలకి రోగము రొప్పు అనేది మీకు ఉంటుంది. అయ్యో నాకు ఆరోగ్యం లేదే అనేది నా కష్టం. సో అలా ఈ కష్టం అనే దాన్ని మనం నిర్వహించలేము. కష్టం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎన్నో రోల్స్ ని ప్లే చేస్తుంది. రైట్. సో అందుకని అది ఏ కష్టం వచ్చినా కాచుకుని కూర్చోటమా, Right. లేదా ఎదురు తిరగటమా, లేదా దాన్ని మనం ఏదైనా సరే ఇలా మంత్రతంత్ర సాధనలతో దాన్ని అధిగమించటమా అనేది కనుక చూసినట్టయితే కనుక ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా దోష పరిహారాలు చెప్తాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇలా ఏవైనా సరే రెమెడీస్ అంటే అవన్నీ దోష పరిహారాల్లో ఒకటి అనుకోండి. కానీ ఎప్పుడైనా సరే ఒకవేళ మనిషి ఎప్పుడు కూడా దైవారాధనలో ఉండాలి. ఏదో ఒక మంత్ర సాధనలో అయితే ఉంటే మంచిదే. అది మన కష్టాలు నెమ్మది నెమ్మదిగా పారదోలుతుంది. కానీ మీరన్నా చెప్పారు ఏదైనా సరే ఉన్నట్టుండి రేపే నా భవిష్యత్తు మారిపోవాలి, ఎల్లుండే నా భవిష్యత్తు మారిపోవాలి అంటే ఒకసారి కొంత సాధనలో మిరకల్స్ జరగచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ కష్టాలు అనుభవించకుండా కొంత పోస్ట్ పోన్ చేసామో అవి ఇంకో జన్మలోనే అనుభవించాలి. అది చాలామందికి తెలియని సత్యం. బట్ కానీ ఇక్కడ మనం ఇప్పుడు మనకి వచ్చే జన్మ అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఈ జన్మలో అయితే నేను సుఖపడాలి కదా, 10 మందిలో నేను బాగుండాలి కదా. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీకు మీరు గనక పురాణ కథలు కనుక మనం కనుక గమనించినట్టయితే ఈవెన్ ఈ వీళ్ళకి మళ్ళీ ఏదైనా సరే ప్రాణదానం చేసినప్పుడైనా సరే నీ ఆయుష్ ఇప్పుడు వచ్చే జన్మలో నీకు ఇంత ఆయుష్ ఉంది తీసుకొస్తామనే చెప్తున్నాం. అలాగే శ్రీకృష్ణుడు నీ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మను అనుభవించమనే చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కర్మ ఫలాన్ని తట్టుకోలేక మరి ఇవన్నీ చూస్తున్నాం మార్గాలు ఏముంటాయా అని. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఆ రకంగా మాత్రం ఒకటి అంటే మీరు అన్నారు ఇందాక అంటే ఈ కష్టాలు మనం భరించాలా అక్కర్లేదా అని. సో నేనుగా మీకు భరించగలిగే సత్తా ఉంటే ఖచ్చితంగా భరించండి. కానీ బలహీనత ఉంది. సో చిన్న కష్టానికి కూడా పాపం వాళ్ళు కుదేలైపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. పాపం అలాంటి వాళ్ళని మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. చాలా సెన్సిటివ్ ఉంటారు. ముఖ్యంగా ఏమంటాం ఎంత ఎమోషన్ ఉన్నా కర్కాటక రాశి అన్నది కానీ లగ్నం అనేది కూడా వాళ్ళకి అంటే కోపం ఊరికే వచ్చేయచ్చు. కానీ మళ్ళీ అంతే జాలి కూడా ఉంటుంది. బట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఒక ఎమోషన్ అనేది వచ్చేస్తుంది. ఆ బేవరింగ్ ఉంటుంది మైండ్ కి. చంద్రుడికి సంబంధించిన వాళ్ళనా? చంద్రుడు మరి మానసిక స్థితికి ఎక్కువ ప్రభావం చేసేవాడు కదా. మరి మెయిన్ సాధారణంగా జలరాశులన్నీ ఇంచుమించు అలాగే. ఏమేంటంటే జలరాశులు అంటే కనుక మనకి వచ్చేప్పటికి కర్కాటకం ఒకటి, తర్వాత వృశ్చికం ఒకటి, మేన రాశి ఒకటి. ఈ 3 జలరాశులు. సో ఈ 3 కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఎమోషనల్ ఏమంటాం మానసికంగా ఒకదానికి కట్టుబడి ఉంటే ఇంక మారు తొందరగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటాం ఈ కర్కాటకం అనేది ఏంటంటే అది బాగా ఎమోషన్ ఉంటుంది. ఈ వృశ్చికం ఏంటంటే వాళ్ళని తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనేది. సో అదే మేన రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఇంతలోనే మంచి ఉంటుంది, ఇంతలోనే చెడు ఉంటుంది. సో కరెక్ట్ ఉండదు. సో అందుకే ముగ్గురికి ఏదో రకమైన మానసిక లోపం అనేది ఉంటుంది. సో అది అందుకని మనకి ఏంటంటే వీళ్ళు పాపం జాలి అవసరం వస్తే సహాయం చేసే గుణం అన్నీ బాగానే ఉంటాయి. కానీ
ఏమంటాం అన్నం విస్తలు అన్ని వడ్డించి చివరిలో చిన్న దాని వల్ల వీళ్ళకి రావాల్సినవన్నీ కూడా కొంత పోగొట్టుకుంటూ ఉంటారు ఆ సడన్ ఎమోషన్స్ వల్ల. ఓకే. సో అలాంటి దాన్ని మనం సరి చేసుకోవటం ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే కర్మ అనుభవించాలి అనుకున్నప్పుడు ఈ కర్మ యొక్క ప్రక్షాళన ఎప్పుడవుతుందంటే నువ్వు ఎంతో కొంత మంచి కర్మ చేయటం అని. సో ఆ మంచి కర్మ చేయటమే ఇప్పుడు మనం ఇచ్చే దోష పరిహారం ఏదైనా. రైట్. అంటే నీ బుద్ధి అనేది కనీసం ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో దేవుడి మీద పెట్టడానికి మనం కొంతవరకు ఆ రకమైన రెమెడీస్ ఇవ్వటం అనేది. మరి ఎట్లా అండి, ఏం చేయమంటారు? ఇక్కడ అష్ట కష్టాలు దూరం చేసేది ఎవరైనా ఉంటే అష్ట కష్ట నాశిని దుర్గాదేవే. సో మనకు వచ్చే ఏవైనా సరే మనలో ఉండే దుర్గుణాలు అనుకోండి, మనకున్న దుర్గతిని సంహరించాలన్నా కానీ అందులో రాబోయే కూడా ఆవిడ రోజులే మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా. అందుకని ఈ దుర్గాదేవే ఖచ్చితంగా వీళ్ళ అష్ట కష్టాలని తీర్చడానికి అయితే కనుక ఉన్న దేవతామూర్తి. సో ఈరోజు మనం ఆవిడ గురించి ఆవిడకి సంబంధించిన రెమెడీ అనేది చెప్పుకున్నాం. ఒకటి, నిత్యం ఒక అలవాటుగా పెట్టుకుంటే కనుక దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. అది 7 శ్లోకాలు నిత్యం చదువుకోవటం అనేది, అది కూడా నేను మళ్ళీ చాలా మందికి ఇచ్చినది అదొకటి. అలా కాకుండా మంత్ర రూపంలో కావాలి అంటే ఓం దుమ్ దుర్గాయ్ సంకట నాశిన్యై నమః, ఓం దుమ్ దుర్గాయ్ సంకట నాశిన్యై నమః, అదొకటి. ఇది రోజు 54, 27, 108 వాళ్ళ ఇష్టం. అలా కొన్నాళ్ళు చదువుకుంటే క్రమంగా వాళ్ళ దోషాలు పోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ఏవైతే మధ్యలో ఇప్పుడు మనం చేసిన 40 రోజులు పెట్టుకున్నారో 60 రోజులు పెట్టుకున్నారో అది వాళ్ళ ఇష్టం. ఒక సంఖ్య మటుకు పెట్టుకోండి. అంటే అమ్మ నేను నీకు ఇలా 40 రోజులు చేస్తాను, అమ్మ లేదు నీకు 3 నెలలు చేస్తాను, అలా ఏదైతే ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఏంటంటే మీరు మనుషులకి ఇచ్చిన ప్రామిస్ తప్పినా పర్వాలా. అంటే పలానా నీ అప్పు నేను పలానా రోజు తీరుస్తాను అంటే అది నిలుపుకోవచ్చు, నిలుపుకోలేకపోవచ్చు. లేదు నీకు పలానా పని నేను పలానా టైంలో చేసి పెడతానంటే చేస్తాను, చేయను, అది వేరే విషయం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు నేను 60 రోజులు చేస్తానని చెప్పి మనకి 30 రోజుల్లో పని అయిపోగానే మిగతా 30 రోజులు మానేసే వాళ్ళు ఉంటారు. అవునండి, అవును, ఎలాగ అయిపోయింది కదా, ఎలాగ అయిపోయిందిగా పని అనుకుంటారు. కానీ దేవుడి దగ్గర అయితే లెక్క ఉంది, మీరు ఆయనకి రాసిచ్చిన పేపర్ అయితే ఉంది ఆయన దగ్గర, కంప్లీట్ చేయకూడదు. అందుకే మనం జ్యోతిష భాషలో ఏం చెప్తామంటే కనుక ఇలాంటి మీరు ఏవైతే మొక్కులు అనుకుని వదిలేశారో దాన్ని దేవతా శాపం అంటున్నాం. సో పితృశాపం, మాతృశాపం, సర్పశాపం, దేవతాశాపం, గురుశాపం, ఇలా 5 శాపాలు అయితే ముఖ్యంగా ప్రధానమైన ఉంటాయి. చిన్న చిన్న శాపాలు వేరే విషయం, ఎక్కువగా బాధించేవి అయితే 5 శాపాలే. సో అందుకని ఇక్కడ మీరు ఎన్ని రోజులు అనుకుంటారు మీ ఓపిక చూసుకోండి, అది ఇంపార్టెంట్. అంతేగాని నేను సంవత్సరం చేస్తానని చెప్పి మీకేమో 3 కష్టంలో అనేసుకుని తర్వాత మొదలెయడం లాంటివి చేయొద్దు. మీరు మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుంది, మీ మానసిక స్థితి ఎంతవరకు సహకరిస్తుంది అంతవరకు చేయండి. అంతేగాని మరీ మీరు ఐరాన్ పడిపోద్దు. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళండి. కాకపోతే ఇక్కడ నైవేద్యం ఏం పెడతారంటే ఉత్తి రోజులు ఏమి వద్దు, మామూలుగా మీ ఇంట్లో ఏముంటే అవి పెట్టేయండి. అవకాశం కుదిరితే మాత్రం మంగళవారం కేవలం నిమ్మకాయ నీళ్ళు ఒకటి పెట్టండి. ఇంకేం వద్దు, 2 నిమ్మకాయలు పెట్టండి, పంచదార వేసేయండి, పందారు వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, పెట్టేయచ్చు. ఇంకేం వద్దు అసలు. సప్తశ్లోకి అంటే ఎలా స్టార్ట్ అవుతుందండి? కలోయి కార్యసిద్ధ్యం అని స్టార్ట్ అవుతుంది. అండ్ గూగుల్లో కూడా దొరుకుతుంది మనకి, నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను. చక్కగా స్తోత్ర నిధి దాంట్లో అయితే కనపడుతుంది. 7 శ్లోకాలు ఉన్నాయి, చక్కగా చదువుకోవటం. ఒక్కసారి చదివితే సరిపోతుందండి? చాలా, రోజుకి ఒకసారి అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకు ఉన్న దాంట్లో బాగా విశిష్టమైనది చండీ సప్తి సత్ పారాయణ అని చెప్పి చాలా సందర్భాల్లో మేము చేస్తూ ఉంటాం. రాహుకేతు దోషం ఉన్న, సో ఏదైతే సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోయినా, సో ఈ మన్యు సూక్త పారాయణ అనేది ఒకటి, చండీ సప్తశతి పారాయణ అనేది ఒకటి. ఈ చండీ సప్తశతిలో ఉండే 700 శ్లోకాల యొక్క సూక్ష్మమే ఈ 7 శ్లోకాలు. ఆ సారం అంతా 7 శ్లోకాల్లోకి తీసుకొచ్చాయి. అది రోజు చదివినంత పుణ్యం వస్తుంది మీకు. సో అందుకని 7 శ్లోకాలు కూడా క్రమం తప్పకుండా చదవండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మంచి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే.